శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఆగస్టు 25 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మన గురుగారి పేరు వచ్చి బాలాజీరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున మీకు తెలియనటువంటి ఉత్సాహం, కొత్త నూతనమైనటువంటి జీవితాన్ని అప్పుడే మేము ప్రారంభించామన్నట్లుగా మీ మనసుకు చాలా ప్రశాంతత ఏర్పడబోతుంది. అయితే మీరు రేపటి రోజున ఏం చేయాలి, ఎటువంటి దేవతలు మీకు మేలు చేస్తున్నటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. రేపటి రోజున మీ జీవితంలో ఒక కొత్త మలుపు తిరగబోతుందని చెప్పుకోవచ్చు. అంటే మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా, అంటే కొత్తగా ఏదైనా తెలుసుకోవాలన్నటువంటి మీరు చేసినటువంటి ప్రయత్నము మీకు రేపటి రోజున మంచి విజయాన్ని తెచ్చిపెట్టేలా ఉంటుంది. అలాగే జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు మీకు బాగా ఉంటాయి. నిరాశ, నిస్పృహల వంటి సమయంలో కూడా మీకు వీరే చెప్పుకున్నారు. అలాగే వీరి యొక్క డిప్రెషన్ నుండి కూడా, నిరాశ నుండి బయటకు ఈజీగా వచ్చేశారు. అంటే వీరికి ఒకరి యొక్క ప్రోత్సాహం అవసరం లేదనమాట. ఒకరి యొక్క ఓదార్పు అనేది అస్సలు అవసరం లేదు. అలాగే కాస్త సమయం పడుతుందేమో కానీ ఖచ్చితంగా అయితే డిప్రెషన్ నుండి బయటకు వస్తారండి. అలాగే నిరాశ, నిస్పృహ నుండి బయటకు వస్తారు. అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు. అలాగే బంధువులపై కూడా అమితమైనటువంటి ప్రేమానురాగాలు వీరికి ఎక్కువగా పెంచుకుంటారు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో సమస్యలు అనేవి చాలా ఎక్కువగానే ఉన్నాయండి. నమ్మినటువంటి వ్యక్తుల వల్ల మోసపోయిన ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అనుబంధాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క అనుబంధాలు ప్రాధాన్యత ఇచ్చి కొన్ని సందర్భాల్లో వీరు మోసపోయిన ప్రమాదాలను కూడా ఎదుర్కొన్నారు. అయినప్పుడు కూడా ఈ విషయంలో మాత్రం పొరపాట్లు మాత్రం మీరు సరిదిద్దుకోలేకపోతున్నారు. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల ద్వారా మోసపోయేటువంటి మరలా తిరిగి గుడ్డిగా మనుషులు నమ్మేస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా ఏంటంటే మీ జీవితంలో చాలా రకాల నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా ఈ కారణంగా వీరికి తగాదాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ రాశివారి జీవితంలో ఏంటంటే తెలిసి తెలియక తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మాత్రం భవిష్యత్తులో వీరికి మంచి ఫలితాలను అయితే అందబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే జీవితంలో ప్రారంభం తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా భవిష్యత్తులో మీరు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా పొందబోతున్నారు. అయితే ఈ రాశివారు ఎవరైనా కానీ ఈ మధ్య కాలంలో ఒక సమస్యను, అంటే ఏదైనా ఒక సమస్యను ఎదుర్కొన్నటువంటి కనుక ఒక వ్యక్తి వల్ల, అది మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, సన్నిహితులు, బంధువులు, స్నేహితులు, ఇలా ఎవరైనా కానివ్వండి, వారిని భరించడం మీకు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. అంటే వారిని భరించలేము అనేటువంటి భావనలోకి మీరు వచ్చేసారనమాట. ఆ బంధం మీకు చాలా భారంగా అనిపిస్తుంది. అయితే వారితో కలిసి ఉండలేకపోతున్నారు, కానీ వారితో విడిపోవడం లేకపోతున్నారు. అంటే మీ యొక్క మనస్తత్వం కారణంగా కావచ్చు, పరిస్థితుల కారణంగా కావచ్చు, వారితో బంధం అనేది మీకు చాలా భారంగా అనిపించినప్పుడు కూడా ఆ యొక్క బంధాన్ని వదులుకోలేకపోతున్నారు అనమాట. అయితే భార్యాభర్తల బంధం కావచ్చు, తోబుట్టు బంధం కావచ్చు, తల్లిదండ్రులు, సంతానం కావచ్చు, లేదంటే సన్నిహితుల్లో, బంధువులు ఎవరైనా కానీ కొంతమంది బంధం అనేది మీకు చాలా భారంగా అనిపిస్తుంది. అయితే ఆ బంధాన్ని తిరిగి రేపటి రోజు మీరు ఏంటంటే ఆ బంధాన్ని మీరు దూరం పెట్టబోతున్నారండి. అంటే మీరు మానసికంగా కృంగతీసినటువంటి వ్యక్తులను చెప్పుకోవచ్చు ఆ వ్యక్తులు. కాబట్టి ఆ వ్యక్తుల నుండి మీరు బయటపడబోతున్నారు. తెలియనటువంటి మానసిక ఉత్సాహం అనేది మీలో రెట్టింపు అవబోతుంది. అలాగే వారు ఏ విషయమైనా కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. అలాగే మిమ్మల్ని అపారమైనటువంటి ప్రేమతో మీరెంత ప్రేమగా ఉన్నప్పటికీ ఆ ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ బంధం ఎవరైతే ఉన్నారో వారు భారమైన ఒక బంధంగా ప్రతిరోజు కూడా ఏదో విధంగా అడ్డు తగులుతూ వస్తున్నారు. అయితే వారు మిమ్మల్ని అనేక రకాలుగా కించపరచడము, అవమానించడము, లేదంటే అగౌరవపరచడం, ఇటువంటివన్నీ చేయటం
చేయటం వల్ల మీకు బాగా భారంగా అనిపిస్తుంది. రోజుల నుండి కూడా చాలా కృంగబోతున్నారు. ఆ బంధం వల్ల మీకైతే చాలా సులభంగా దూరం అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అనేది చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ బంధాన్ని మీరు వదులుకోలేకపోతున్నారు. అలాగే వారితో కలిసి ఉండలేకపోతున్నారని చెప్పి చాలా రోజుల నుండి ఆ వ్యక్తిని దూరం చేయాలని, దూరంగా పెట్టా అని చెప్పి అనుకున్నప్పటికి కూడా మీకది కుదరటం లేదనమాట. అయితే ఏంటంటే రేపటి రోజున మాత్రము మీ మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోతాయి. కొన్ని రోజుల పాటు మాత్రము ఆ యొక్క బంధాన్ని దూరం పెట్టడం వల్ల తిరిగి మరలా ఏదైనా మార్పులైతే జరగవచ్చేమో మనం చెప్పలేము. ఈ విధంగా అయితే ఈ యొక్క మీకు భారంగా ఉన్నటువంటి బంధం అనేది రేపటి రోజున మీకు తిరిగి ఆ యొక్క బంధాన్ని దూరం పెట్టబోతున్నారు. అలాగే నూతన వ్యక్తితో కూడా కొన్ని పరిచయాలు ఏర్పడబోతున్నాయి. వారితో బయటకు వెళ్ళేటువంటి అవకాశాలు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఒక వ్యక్తి యొక్క లైఫ్ అనేది ఆ యొక్క వ్యక్తి అనేది మీ జీవితంలో రావటము అనేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. అంటే ఆ మార్పు అనేది ఎలా వస్తుందో తెలియదు కానీ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మీ యొక్క లైఫ్‌లో ఆ మార్పు రావడానికి ఆ యొక్క జీవితంలోకి ఆ వ్యక్తి జీవితంలోకి రావటానికి ముఖ్య కారణం అని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజున జీవితము చూసినట్లయితే ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఆ అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు నిరాశ నిస్పృహలతో ఉన్నట్లయితే కనుక ఆ యొక్క అప్పుల బాధ నుండి బయటపడడానికి భగవంతుడు మీకు మంచి మార్గాన్ని అయితే చూపించబోతున్నాడండి. అలాగే ఒక ఆలోచన అనేది మీకు స్ఫూర్తిస్తారు. ఆలోచన బట్టి మీ నిర్ణయం తీసుకుంటారు. ఇక దీనికి కారణం సభ్యుల నుండి కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఈ రాశివారు ఎవరైనా కానీ ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక పని మొదలు పెట్టాలనుకొని ఆ పని మొదలు పెట్టలేకపోతుంటే కనుక ఆ పని కూడా మొదలు పెట్టడం రేపటి రోజున మీకు చాలా చక్కగా ఆ యొక్క పనిలో మంచి విజయాలు పొందడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఆ పని మొదలు పెట్టగలుగుతారు. మీరు ఏ సమస్యలు కూడా బాధపడరండి. అలాగే సమస్యకు పరిష్కారాన్ని కూడా అన్వేషించేటువంటి వ్యక్తి మీ శక్తి కూడా మీలో ఎక్కువగానే ఉంది. తల్లిదండ్రులు కానీ లేదంటే ఈ పెద్దవారు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్యం కొంచెం రేపటి రోజున మీకు మానసికమైనటువంటి వేదన కలిగిస్తుంది. కాబట్టి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వారికి తగినటువంటి చికిత్సకు సంబంధించి మీకు మంచి అడ్రస్ కూడా దొరుకుతుంది. అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మంచి వైద్యుడు కానీ లేదంటే మంచి వైద్యం గురించి ఒక అడ్రస్ అనేది దొరకటం కానీ ఈ విధంగా అయితే జీవితంలో ఊహించినటువంటి సంఘటన కూడా జరుగుతుందండి. అలాగే ఈ రాశివారు భార్యాభర్తలతో విభేదాల కారణంగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా కలిసిపోయేటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు లాభసాటి ఫలితాలు అయితే వ్యాపారస్తులు ఎదుర్కోబోతున్నారని చెప్పుకోవాలి. మీకు చాలా కాలంగా ఎదురవుతున్న ఒక సమస్యను పరిష్కారం అయితే లభించడం లేదు. కానీ మీ పై అధికారుల యొక్క ప్రశంసలు అయితే తప్పకుండా మీకైతే దక్కబోతున్నాయి. చాలా కాలంగా మీరు పనిచేశారని పని విషయంలో చాలా నిబద్ధత ఉన్నప్పటికీ మీ శ్రమను ఎవరు కూడా గుర్తించలేదని చెప్పి బాధపడుతుంటే మీ యొక్క పై అధికారుల నుండి మీకు తోటి ఉద్యోగస్తుల నుండి కూడా మంచిగా ఆ పని గుర్తిస్తారని చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ రాశివారి యొక్క జీవితంలో ఊహించిన కొన్ని పరిణామాలు అయితే ఉండబోతున్నాయండి. కానీ ముఖ్యంగా భారమైనటువంటి ఒక బంధం అనేది సులువుగా కాబోతుందని చెప్పుకోవాలి. అయితే ఈ రాశివారు నిత్యం కూడా ఏం చేయాలంటే అండి ప్రతి నిత్యం కూడా ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు పఠించడము ఎవరైతే మీ నుండి అంటే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి చూస్తున్న శత్రువులు కానీ లేదంటే మీకు ఏదైనా ప్రమాదాల వాటిలో పోతున్నారని చెప్పి మీ మనసు కనిపించినా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా రేపటి రోజు మీరు చాలా లలిత సహస్రనామం పారాయణ చేయటము, విష్ణు సహస్రనామం పారాయణ చేయటము ఈ రెండిట్లో ఒకటి పారాయణ చేసుకోండి. ఇంట్లో చక్కగా దీపం పెట్టుకోండి. అలాగే పరమేశ్వరుని గుడికి వెళ్ళి చక్కగా పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. మీకు ఈ విధంగా రేపటి రోజున అనుకూలమైనటువంటి దైవము పరమేశ్వరుడు అండి. అలాగే విష్ణు సహస్రనామం కూడా పఠించండి. విష్ణు భగవాన్ యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల కూడా మీకు రేపటి రోజున చాలా అనుకూలమైన రోజుగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇలా మీకు ఊహించినటువంటి పరిణామాలు అయితే రేపటి రోజున మీ జీవితంలో మీరు ఎదుర్కోబోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రయాణాలు కూడా చాలా చక్కగా మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా బయటకు వెళ్ళటము ఇలాంటివి కూడా చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా రేపటి రోజు మీకు చక్కగా కొన్ని విషయాల్లో అయితే అనుకూలంగాను కొన్ని విషయాల్లో కొంత ప్రతికూలమైన సమయం అయితే కనిపిస్తుందండి. కాబట్టి ప్రతికూలమైన సమయాన్ని మీరు జయించాలంటే కనుక తప్పకుండా రేపటి రోజున మీరు శివుడికి అభిషేకం చేయించుకోండి. ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోండి. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మరి తెలిసినా కానీ కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.